కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి బాబు జగజీవన్ గారి యొక్క వర్ధంతి మన విశాఖపట్నంలో వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో ఈ చక్కటి పండుగ చేయటం చాలా ఆనందంగా ఉంది. నేను ఒకే ఒక విషయం బాబు జగజీవన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో భారతదేశంలో నిజమైనటువంటి దళిత చైతన్యం కానీ, నిజంగా దళితుల కోసం ఎన్నో రకాల సేవలు అందించినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ గారు. భారతదేశ తొలి ఉప ప్రధానిగా, ఒక భారతదేశ స్వతంత్ర సమర యోధుడిగా ఈ దేశానికి ఎనలేని సేవలు అందించిన డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఈరోజు ఘనమైన నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏసీ మెంబర్, రాజ్యసభ సభ్యులు గౌరవనీయ బాలబాబురావు గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ పర్సిపేట్ బాలరాజు గారికి, సీనియర్ నాయకులు రోగల్ జగన్నాథం గారికి, జాన్ వెంకయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరుడు కోటి శివరామకృష్ణకి, అదేవిధంగా సమన్వయకర్త మొల్ల అప్పారావు గారికి, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం భవిష్యత్తు తరాలు ఏ విధంగా ఉండాలి, వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఏ విధంగా ఉండాలి, శ్రామిక రంగంలో ఏ విధంగా ఉండాలి, సరికొత్త శ్రామిక చట్టాలకి తీసుకొచ్చి ఒక కార్మిక శాఖ మంత్రిగా భారతదేశంలో భవిష్యత్ తరాల్లో ఉన్న కార్మికులందరూ కూడా సంఘటితంగా వారి హక్కుల్ని, విధుల్ని స్వేచ్ఛగా వినియోగించుకోవడం కోసం ఆయన తీసుకొచ్చిన చట్టాలు ఈరోజు ఈ దేశానికే కాదు, ఈ ప్రపంచ దేశాలు ఎన్నో దేశాలకు కూడా ఆ రోజు డాక్టర్ బాబు జగజీవన్ గారు తీసుకొచ్చిన చట్టాలన్నీ కూడా ఆదర్శం. ముఖ్యంగా ఆయన ఆ రోజే సామాజిక న్యాయం అనే పదాన్ని పార్లమెంట్లో ఉచ్చరించి ఈ దేశంలో సామాజిక న్యాయం ద్వారా మాత్రమే సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం, సామాజిక న్యాయం ద్వారా మాత్రమే తాడిత పీడిత వెనకబడిన వర్గాల అభ్యున్నతి సాధించి ప్రగతి పథంలో పయనించి ఈ దేశంలో తారతమ్యాలు లేకుండా అంటే 100% సామాజిక న్యాయాన్ని తీసుకురావాలని సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహనీయులు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. అలాంటి ప్రయోజనం జరిగింది అనేది విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ఆ మహనీయుల యొక్క ఆలోచనాధారాన్ని, ఆయన కృషిని కూడా మన ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఆ మహనీయుల యొక్క కృషికి తగిన ఫలితం దక్కుతుందని ఇక్కడ విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ